గాయ్స్, వెల్కమ్ టు లిబి క్రియేషన్. ఈరోజు మరి లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఇది మీరు షార్ట్లో చూసుంటారు, బ్రాస్లెట్ మేకింగ్ అనేది. నేను ఇందులో డీటెయిల్గా మీకు నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను, నేను ఎలా చేశాను ఏందో అనేది. అండ్ ఈ మెటీరియల్ అన్నీ కూడా నేను ఇంకా డీటెయిల్ కొన్నిటికి ఇచ్చాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. క్రాఫ్ట్ మెటీరియల్ కొన్ని మాత్రం నేను ఇంకా రివ్యూ ఇవ్వలేదు, నేను త్వరలోనే ఆ మెటీరియల్ అనేవి రివ్యూ చేస్తాను. అయితే వీడియో రివ్యూ చేస్తాను. అయితే అంతకన్నా ముందు నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లో ఇలాంటివి ఎన్నో వీడియోస్ ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి, మీకు నచ్చుతాయని అనుకుంటున్నాను. స్టిచ్చింగ్, క్రాఫ్టింగ్, అలాగే మరి అమెజాన్ రివ్యూ, మీషో రివ్యూ, ఇలాంటివి ఎన్నో ఉంటాయి. చెక్అవుట్ చేయండి, మీకు యూస్ఫుల్గా ఉంటాయని అనుకుంటున్నాను. ఇవి అయితే మనం ఇంట్లోనే బ్యూటిఫుల్గా తయారు చేసుకోవచ్చు, మన దగ్గర క్రాఫ్ట్ మెటీరియల్ ఉంటే చాలు. సో అయితే క్రాఫ్ట్ మెటీరియల్ కూడా అండర్ 180, 190, 200, 250 లోపలే అండి. అబావ్ 300కి అయితే లేవు. ఇవి నేను పర్టికులర్గా స్పేర్ ఐటమ్సే తెప్పించుకున్నాను, ఎందుకంటే మనకి క్వాంటిటీ కూడా క్వాలిటీ కూడా బాగుంటాయని. ప్యాకేజ్ అయితే నేను తెచ్చుకోలేదు, ప్యాకేజీలో కూడా ఉన్నాయి. అంటే ఆల్ మెటీరియల్ కలిపి ఒక 340, 350, 400, 450కి అలా ఉంది. కానీ నాకు ఇలాగనే మంచిగా అనిపించినాయి, సో నేను ఇలాగ వేరేగా సపరేట్గా తెప్పించుకున్నా. సో మీకు నేను కంపల్సరీ ఇస్తాను. నేను ప్రతి ఒక్కటి కూడా క్రాఫ్ట్కి సంబంధించింది మీషోలోనే తీసుకున్నాను, వేరేగా ఎక్కడ తీసుకోలేదు. కొన్ని మాత్రం నేను మా ఇంటి దగ్గరలో ఉన్న ఒక క్రాఫ్ట్ షాప్ అనేది అలాగా అక్కడ నేను తీసుకున్నాను అనమాట. అయితే ప్రెజెంట్ అయితే ఇందులో ఉన్న ఐటమ్ ప్రతి ఒక్కటి కూడా నేను తీసుకున్నది మీషో నుంచే. అయితే ఈ బ్రాస్లెట్ మేకింగ్కి నేను గోల్డ్ అండ్ సిల్వర్లో ప్యాటర్న్ తీసుకున్నాను. సిల్వర్ కావాలి, నాకు గోల్డ్ కావాలి. అయితే గోల్డ్ అండ్ సిల్వర్ నా చెయ్యి కన్నా కొంచెం ఒక 2 ఇంచ్ 1 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్న చైన్ పెట్టుకొని, 2 ఇంచ్ ఎక్స్ట్రా ఉన్న చెయ్యి, అంటే చెయ్యి రౌండ్ చూసుకొని కింద హ్యాంగ్ అవుతానికి అలా చూసుకొని ఇక్కడ నేను చూపిస్తున్న ఈ బ్రీడ్ అనేవి నేను బీట్స్ అనేవి నేను మీషో నుంచి తీసుకున్నాను. ఇవి గోల్డెన్లో అండ్ పింక్లో వచ్చాయి. సో ఇలాగ నేను ఇవి తీసుకొని ఫస్ట్ అయితే 1 ఇంచ్ 1/2 ఇంచ్ అంత గ్యాప్లో నేను దీన్ని ఇలాగా దీంతో సపోర్ట్ చేసి దానికి అటాచ్ చేసేసాను అనమాట, హ్యాంగ్ అవుతాని కోసం. అయితే ఇంకా నీట్గా కూడా చేయవచ్చు, నేను ఇక్కడ నాకు వచ్చినట్టు నేను చేసిన. ఇది ఫర్ బిగినర్స్, మన కోసమే, ఎందుకంటే నేను టూల్స్తో ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. సో మీరు కూడా ఈజీగా ఇలాగ చేయొచ్చు. దాన్ని ఇట్లా టర్న్ అవుట్ చేసేయండి చాలు, అది బయట రాకుండా. అండ్ దాంతో ప్లస్ హ్యాంగ్ అవుతానికి. అలాగే దాని మధ్యలో మళ్ళీ ఇక్కడ ఎల్లో బీడ్స్, అలాగే వైట్ బీడ్స్ పెద్ద సైజులో, అలాగే మళ్ళీ గోల్డెన్ బీడ్స్ నేను యాడ్ చేసుకుంటా మొత్తం ఈ చైన్ని ఫుల్ నింపేసాను అనమాట. సో ఇలాగా లాస్ట్కి మళ్ళీ కింద హ్యాంగింగ్ ఇచ్చుకుంటూ లాక్ చేసేసాను. అలాగా బ్యూటిఫుల్గా గోల్డెన్ అనేది తయారైపోయింది. సేమ్ అదే ప్యాటర్న్లో మళ్ళీ నేను గోల్డెన్కి ఇక్కడ ఏం చేశానంటే గజ్జలు అనేవి సిల్వర్వి తీసుకున్నాను. అవి తీసుకొని అవి కూడా ఫస్ట్ నేను ఇక్కడ ఈ బీడ్స్ పెడుతున్నా కదా, అక్కడైతే ఫస్ట్ నేను గజ్జలు పెట్టాను. గజ్జలు అనేవి ఎక్కువ పెట్టాను. అయితే అదే యాడ్ చేసేసి మధ్యలో ఆ గ్యాప్లోనే ఇది ఎట్లయితే గ్యాప్లో అది నింపామో, ఏ ఒక్క చైన్ది మనకి హోల్ లాగా ఇట్లా వస్తుంది కదా, అది ఏ మాత్రము రౌండ్ అనేది గ్యాప్ లేకుండా ప్రతి ఒక్క దాంట్లో నేను తీసుకున్న ప్రతి ఒక్క బీడ్స్ని మిడిల్లో యాడ్ చేసాను. ఎంత బ్యూటిఫుల్గా ఇదైతే నేను స్పెషల్లీ ఇందులో అటాచ్ ఒక వాచ్ వచ్చింది. సో ఇది ఇట్లా కూడా లేదు, అది డిఫరెంట్గా చాలా గ్యాప్ వచ్చింది. సిల్వర్లోనే ఉండే. నేను మీషో నుంచి బ్రాస్లెట్ తీసుకున్నాను, నాకు 250కి 213కు పడింది. సో ఇది మనం ఇంట్లోనే ఈజీగా ప్రతి డ్రెస్ మీద వస్తుంది. ఇది మల్టీ కలర్లో గోల్డెన్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు నేను ఫస్ట్ అయితే వీడియో చేసేటప్పుడు ఇవి యూజ్ అవుతాయి అని తీసుకున్నా, కానీ అది ఎందుకు తీసుకున్నానో అర్థం కాలేదు. అది అసలు ఏం యూజ్ అవ్వలేదు. డైరెక్ట్ మనం దానికి ఈ లాకర్తో, అంటే లాక్ చేసే వాటితో హుక్స్తో మనం దీన్ని అతికిచ్చేస్తామే, అంటే జాయింట్ చేసి టైట్ చేస్తామే, ఏం అవసరం లేకుండే అసలు గ్లో కానీ ఫెవిక్విక్ కానీ అట్లా గ్లూ కానీ అలాంటివి. సో ఇక చూడండి, ఇక్కడ నేను గజ్జలు ఇలాగా పెట్టేస్తూ ఉన్నాను అనమాట. ఆ గ్యాప్లో నేను ఇక్కడ తీసుకున్న గోల్డెన్లో కాకుండా సిల్వర్లో నాకు పర్ల్స్ వచ్చాయి. సో నాకు గోల్డెన్లో అది మనం లాక్ చేసేది అని హుక్ టైప్ ఉన్నది కదా, అది సిల్వర్లో లేదు, నాకు గోల్డ్లోనే ఉన్నది. సో దాంతో అడ్జస్ట్ చేసాను. ఆ తర్వాత గోల్డెన్ బీడ్స్ అనేవి నేను మళ్ళీ సర్కిల్ వేసి ఇట్లా పెట్టాను. మిడిల్లో సిల్వర్ బీడ్స్ ఇలాగ నేను యాడ్ చేసి దీన్ని టర్న్ అవుట్ చేసేసాను, లాక్ చేసేసాను బయటపడకుండా. అలాగే ఇందులో సిల్వర్ని ఎక్కువ హైలైట్ చేశాను. మిడిల్లో ఎల్లో, డార్క్ ఆరెంజ్, అందులో ఎల్లో తీసుకుని ఎల్లో డార్క్
కలర్స్ని తీసుకున్నాను, లైక్ ఆరెంజ్ అలాంటివి. సో చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ పర్పుల్ది వాటర్ డ్రాప్స్ బీడ్స్ ఇలాగా మళ్ళీ మిడిల్లో యాడ్ చేశాను. ఆ తర్వాత మళ్ళీ ఇట్లా పెద్ద బీడ్స్లో మళ్ళీ సిల్వర్వి యాడ్ చేశాను. అట్లా సైజ్తో అకార్డింగ్ టు సైజ్ చిన్న పెద్దగా పెట్టుకుంటా ఒక్కటి కూడా గ్యాప్ లేకుండా పెట్టుకున్నా. ఇంకా గ్యాప్ ఉంటే మిగతా గజ్జలు ఇంకా యాడ్ చేశాను. ఇది గజ్జల సౌండ్తో పాటు మువ్వలు అంటాం కదా, దాంతో సౌండ్తో పాటు ఇవి వస్తాయి. అలాగే గోల్డెన్లో నేను చిన్న చిన్న మువ్వల టైప్ వస్తాయి, అవి పూసలతో వస్తాయి ఎక్కువ, అవి నేను యాడ్ చేశాను. ఇందులో మాత్రం ఇవి గోల్డెన్, సిల్వర్ అండ్ ఆరెంజ్ కలర్లో ఉంది. నేను దీన్ని ఎడిట్ చేసి అంటే కలర్ చేంజ్ చేసి ఇట్లా తీసాను, జస్ట్ మీకు చూపిస్తానికి. బట్ చాలా బాగుంది. మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ ఫాలో చేయండి. అలాగే